Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. 13 రోజులు ఇంకా 13 రోజులు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కి కౌంట్ డౌన్ దగ్గర పడుతున్న కొద్దీ హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల రోజు ఆ తరువాత అల్లర్లు హింస చెలరేగిన నేపథ్యంలో కౌంటింగ్ రోజు భద్రతను పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నారు. హింసకు పూర్తిగా చెక్ పెట్టేలా పోలీసులు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే నాన్ స్టాప్ కార్డన్ సెర్చ్లు జరుగుతున్నాయి. అణువణువు జల్లెడ పడుతున్న పోలీసులు అనుమానితులపై పక్కాగా నిఘా పెట్టారు. రౌడీ షీటర్స్ ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు. పెట్రోల్ బాంబులు, మారణాయుధాలు లాంటివి ఎక్కడ దాచి ఉంటారనే కోణంలో ఇల్లు గాలిస్తున్నారు. గడ్డివాములు, పాత గోడౌన్లు ఒక్కటేంటి, అనుమానం వచ్చిన ఏ ప్లేస్ ని వదలడం లేదు పోలీసులు. మా కరెస్పాండెంట్ వసంత్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, పల్నాడు, గుంటూరు, కృష్ణా ఇలా చాలా జిల్లాలు ఇప్పటికే కార్డన్ సెర్చ్లు కొనసాగుతున్నాయి. సో పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏంటి? పోలింగ్ కారణంగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. నిఘా వర్గాల సమాచారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుగుణంగా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పోలింగ్ సందర్భంగా చెలరేటువంటి హింసతోటి మరికొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగేటటువంటి అవకాశం ఉంది, హింస చెలరేగేటటువంటి అవకాశం ఉందన్న పక్కా సమాచారంతో అనుమానితుల మొత్తాన్ని కూడా అదుపులో తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఇటు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో చెలరేగినటువంటి హింస కారణంగా 1370 మందిని అదుపులో తీసుకోగా అదే అల్లర్లలో నమోదైనటువంటి కేసులతో ప్రధానంగా మరికొంతమందిని కూడా పోలీసులు ఆ అల్లర్లతోటి సంబంధం ఉన్నటువంటి మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. దాదాపుగా కార్డన్ సెర్చ్ చేపట్టినటువంటి క్రమంలో మరొక 2300 మంది వరకు కూడా పైచులకు ఎవరైతే ఈ కేసులతో సంబంధం ఉంటున్న అనుమతులను కూడా అదుపులో మరికొంతమందికి 41 CRPC నోటీసులు ఇచ్చి మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇక కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు చెలరేగేటటువంటి అవకాశం ఉందన్న పక్కా సమాచారంతో మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తూ ఉన్నారు. వారిపైన కూడా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హింస చెలరేగిన 3 జిల్లాలతో పాటుగా మిగిలినటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఇటు పిఠాపురంకి సంబంధించి కూడా అల్లర్లు చెలరేగేటటువంటి అవకాశం ఉందన్న సమాచారంతో ప్రస్తుతం పోలీసులు విచారణ చేసి 41 CRPC నోటీసులు జారీ చేసి మరికొందరికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా కార్డన్ సెర్చ్ చేపట్టి వారందరినీ కూడా అదుపులో తీసుకుంటూ ఉన్నారు. కౌంటింగ్కి మరికొద్ది రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే ప్రస్తుతం వారందరినీ కూడా అదుపులో తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎవరెవరైతే అల్లర్లో పాల్పడతారనే ఒక ప్రమేయం ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా పోలీసులు గుర్తించారు. ఇక వారితో పాటుగా పెట్రోల్ బాంబులు, అలాగే మరికొన్ని అనుమతి లేని ద్విచక్ర వాహనాలతో పాటుగా మరికొన్ని కేసులతోటి సంబంధం ఉన్నటువంటి వారిపైన కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిలో కొంతమంది పైన పీడియాక్లు నమోదు చేస్తున్నారు, మరికొందరి పైన నగర బహిష్కరణలు వేస్తూ ఉన్నారు, మరికొందరు ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని విచారణ అయితే చేస్తూ ఉన్నారు. రైట్ వసంత్. సో ఎక్కడికక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నారు పోలీసులు. ఏ వాహనాన్ని కూడా తనిఖీ చేయకుండా వదలడం లేదు. సో కౌంటింగ్ రోజు హింసకు తావు లేకుండా ప్రతి చోట కూడా భద్రతను పెంచుతూ ఉన్నారు. అణువు జల్లెడ పడుతూ ఉన్నారు పోలీసులు. సో హై అలర్ట్ అక్కడ కొనసాగుతోందని చెప్పొచ్చు. ఎందుకంటే 13 రోజుల్లో కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి హింసకు తావు లేకుండా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక 13 రోజులే ఉంది. దీంతోనే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అనుమానితులపై గట్టి నిఘా అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.